చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్తాము. సినిమా సినిమా అనుకున్నంత లేదండి. త్రిషాన్ చూస్తే ఏమనిపించింది మరి? అనిపించింది బ్రో, ఇంకా అనిపిస్తుంది. బాగా చేసింది అంటున్నావుగా. అంతకు మించి సినిమాలో ఏం లేదు. గంటలు టార్చరా? మామూలు టార్చర్ కాదు. భారతి 2A అంటే అంతకన్నా మించి ఉన్నది. అండ్ కమల్ హాసన్ అండ్ సింబు సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి. ఆ రెండు సన్నివేశాలు బాగున్నాయి. వాళ్ళ ఫైట్ సన్నివేశాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ సన్నివేశాలు బాగా నచ్చింది. నవ్వు వస్తుంది. అలా ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, చాలా ఉన్నాయి, ఇంకా తీసేటి చాలా ఉన్నాయి. గుజ్జు ఇప్పుడే అయిపోలే. గుజ్జు డైరెక్టర్ ఒకటి చెప్తున్నా, డైరెక్టర్కి అయితే ఎప్పుడు గుజ్జు అయిపోదు. అటు వచ్చే వరకు సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు మళ్ళీ టాలెంట్ బయట పడుతుంది. సో మణిరత్నం గురించి తక్కువ అంచనాల్సిన అవసరం లేదు. సింబు అండ్ కమల్ హాసన్ సన్నివేశాలు బాగా అనిపించినాయి. త్రిషనే కొద్దిగా ఆ టైంలో పెట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించేసింది. 1000 కోట్ల దాకా ఏం లేదు. ఏమో తమిళ్లో వస్తే రావచ్చు, మనకాడైతే పెట్టిన దానికి డబ్బులు వస్తలేదు అంటే పెట్టింది రావచ్చు 300 అట్లా వస్తేమో. నెక్స్ట్ త్రిష కొంచెం ఇబ్బందికరంగా నచ్చింది. త్రిష సన్నివేశాలు అయితే. కమల్ హాసన్ అండ్ సింబు వాళ్ళిద్దరి కోసం అయితే సినిమా చూడాలి. ఏది త్రిష చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళు కమల్ హాసన్ గారితో మరి చాలా బాధపడ్డావు. ఎందుకంటే ఈవెంట్లో కూడా రియల్గా చూసి సినిమాలో కమల్ హాసన్తో ముద్దు సన్నివేశాలు అంటే ఏదో తేడా అనిపించింది, కొంచెం బాధ చేసింది. సో కమల్ హాసన్ గారి గురించి అండ్ సింబు గురించి సినిమా చూడాలి భయ్య. నాయకుడికి మించి బాగుంది, చాలా బాగుంది. అందరూ ఎక్స్ట్రాడినరీ. సో 1-2 క్యారెక్టర్స్ వల్ల కొంచెం స్టోరీ లాగ్ అయిందేమో, అంటే ఆ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల స్టోరీ కొంచెం లాగ్ అయిందేమో అనిపించింది. కానీ బాగుందండి. సేమ్ రొటీన్ స్టోరీ, నథింగ్ న్యూ టు ఆఫర్. సీన్స్ వేర్ గుడ్, ఫ్యూ సీన్స్ బాగున్నాయి. కమల్ హాసన్ యంగ్ 10 minutes ఫస్ట్ 10 minutes బాగుంది. ఇట్స్ నథింగ్ న్యూ టు ఆఫర్. అయితే ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టడం అవసరం అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఖర్చు పెట్టకుండా కూడా ఈ సినిమాని చెప్పొచ్చు, ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు. కాకపోతే మణిరత్నం గారు ఈ విధంగా ఎందుకు ఆలోచించిండో అర్థం కావట్లేదు. సీన్స్ బాగుంది, యాక్షన్ సీన్స్ బాగుంది, కొంచెం ట్విస్టింగ్ బాగుంది. అంటే రొటీన్ అంటే విక్రమ్ సినిమా లాగానే అనిపించింది. అయినా బాగుంది సినిమా. మణిరత్నం గారి పెన్లో ఇంక అయిపోయింది. దయచేసి ఆయన ఎక్కించుకుని వచ్చి ఏమన్నా తీస్తే బాగుంటుంది. లేదు నేను ఇంకా ఇంకిలేని పెన్నుతోనే రాస్తాను అంటే మాత్రం దయచేసి మానేయమని చెప్తాను. నెంబర్ 1 త్రిష గారి యాక్టింగ్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. అంటే వర్షం మూవీలో ఉన్నట్టుగా అనిపించారా ఇప్పుడు కూడా? లేకపోతే ఆమె ఇంకేలాగే ఉన్నారు. నాకైతే ఫస్ట్ అలాగే ఉన్నారు వర్షం మూవీలో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. బాగుంది, మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. దయచేసి ఆయన ఒక 4-5 years రెస్ట్ తీసుకుని మళ్ళీ ఏదన్నా కొంచెం బాగా రాసుకుంటే ఏమన్నా హిట్ అవుద్ది. లేదు ఇలాగే తీస్తాను పూర్వకాలం కదిలెట్టుకొస్తానంటే అవి బాంబులు పేలవయి. ఇవన్నీ పేలన బాంబు ఒత్తి పొడుగు. త్రిష గారి క్యారెక్టర్ కూడా చూడండి పాపం, ఆవిడని అలా ఏం లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ అంత ప్రాపర్గా చూపించలేదు. అందరినీ కూడా చంపేశారు. ఎందుకు చంపారో మరి. తగ్ లైఫ్ 2కి ఏమన్నా అట్టుపెట్టి ఉంటే బాగుంటుంది కదా, 2 ఏమన్నా పోనీ ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అది కూడా లీడ్ ఏం లేదు. సో తగ్ లైఫ్ ఎక్కడితో ఎండ్. కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే ఏంటి అంటే తగ్ లైఫ్ టైటిల్కి అండ్ అసలు దీంట్లో ఉన్న ఏమైనా మెసేజ్ కానీ? మెసేజ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ గ్యాంగ్స్టర్ లైఫ్ అంతే. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్లో జరిగే సర్కమ్స్టాన్సెస్ అన్ని చూపిస్తారు. బాగుంది, ఎంగేజింగ్ గానే ఉందా స్క్రీన్ ప్లే అంతా? స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ ఉంది. మిగతా త్రిష అభిరామి వీళ్ళ పర్ఫార్మెన్స్ కమల్ హాసన్ సింబు తప్ప ఇంకెవరి సినిమాలో కనిపించింది అంతేనా? త్రిష గారితో ఏం పర్పస్ లేదు, ఏం పర్పస్ లేదు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం యాసెట్స్ అన్నీ బాగా వన్ టైం వాచబుల్. ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే అంటే తగ్ లైఫ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది కదా, బట్ అంత ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ కాలేదు. బట్ యా స్టోరీ వైజ్ ఇట్స్ ఫైన్. మణిరత్నం గారి డైరెక్షన్ కూడా చేంజ్ అయిందని చాలా గారే చెప్పారు కదా, అలా అనిపించిందా మీకు? మణిరత్నం క్లాసిక్ టచ్ లేదు, కాకపోతే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ తీశారు. సో ఆ క్లాస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇట్స్ బాగుంది. సో ఓవరాల్ మూవీ అయితే వాచబుల్, వన్ టైం వాచబుల్. బ్యాన్ చేశారు కదా బ్రో, బ్యాన్ చేసి మంచి పని చేశారంట. చేయడం కాదు, అసలు ప్లే చేయకుంటే బెటర్ ఉంటుంది. సినిమాలో ఏం లేదు, డొల్లా ఏం లేదు. సినిమాటోగ్రఫీ ఒక్కటే చాలా ప్లస్ అయింది సినిమాకి. నేను చెప్పేది ఒకటే, ఆడియన్స్ ఒకటే చెప్తున్నా, 2.5 hours మాకు ఓపిక ఉంది, ఏం పని లేదు, వట్టి ఒకే చోట కదలకుండా కూర్చుంటాము అంటే మాత్రం ఈ సినిమా చూడండి. లేదు నాకు ఎందుకు డబ్బులు బొక్క, నేను హ్యాపీగా ఓటీటీలో కూడా మీకు అంత పేషెన్స్ ఉండదు. అసలు మణిరత్నం సినిమా అంటే అందరూ అంటారు మణిరత్నం సినిమా అంటే అంతే స్లోగా ఉంటుందని. బీజిఎం కూడా స్లోగా ఉంది.
కానీ ఒక యాక్షన్ సీక్వెన్సెస్కి తన స్క్రీన్ ప్లే ఎట్లా యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని చూద్దాం వచ్చాము. త్రిష క్యారెక్టర్ అయితే పాపం త్రిష ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, చాలా డిసప్పాయింట్ అవుతారు. పాపం ఈ జనరేషన్లో అట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది నిజంగా హ్యాట్సాప్ అనేది. సినిమాటిక్ లిబర్టీ అండి, పర్వాలేదు, ఇదేం కాదు. సో మరీ అంత రొమాంటిక్ సీన్స్, మరీ అంత ఎక్కువ యూనో ఫ్యామిలీతో వచ్చి చూడలేని సీన్స్ లాంటివి ఏమీ లేవు. బాగుంది సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అండి, ఎస్టీఆర్ గారు అండ్ యూనో కమల్ హాసన్ గారు కాంబినేషన్ అసలు ఎక్సలెంట్. త్రిష గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. బట్ ఆ రోల్ ఎందుకో నాకు యూనో ఆ పర్టికులర్ త్రిష గారు రోల్ నాకు పర్సనల్గా త్రిష గారు రోల్ యాడ్ చేయడం వల్ల ఏదైతే మీరు రొమాన్స్ అనే పాయింట్ అన్నారు, నాకు అనిపించింది మేబీ ఆ త్రిష గారి రోల్ కొంచెం ఆ పర్టికులర్ క్యారెక్టర్ వల్ల కొంచెం స్టోరీ లాగ్ అయిందని. ఎల్స్ అది ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండ్ రైటర్స్ చాయిస్. బాగుంది. క్యారెక్టరైజేషన్స్ అన్నీ అంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. క్యారెక్టరైజేషన్స్ ఏం కొత్తవి కాదు, స్టోరీ కొత్తదేం కాదు. స్క్రీన్ ప్లే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కొత్తగా స్క్రీన్ ప్లే ఏం లేదు. అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడు 2తో ప్యారలల్గా తీసినట్టు ఉన్నారు ఈ సినిమా. సో అక్కడక్కడ భారతీయుడు అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు అనమాట. మధ్యలో మనకు డౌట్ వస్తుంది, నేను భారతీయుడు 2లో ఉన్నానా, తగ్ లైఫ్లో ఉన్నానా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మణిరత్నం గారి మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు, నాకు ఎందుకో కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరును వాడేసరేమో డౌట్ వస్తుంది. కమల్ హాసన్ గారు బాగా చేశారు, కాకపోతే మనం వేరే ఏదన్నా ఊహించుకొని రావద్దు. కమల్ హాసన్ గారు ఇంతకుముందు సినిమాలు భారతీయుడు లాంటి అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఊహించుకొని రాకుండా మామూలుగా ఒక సినిమా చూద్దాం, టైంపాస్ చేద్దాం, 2 గంటల టైంపాస్ చేద్దాం అని వస్తే పర్లేదు. మణిరత్నం గారిని కూడా ఇంతకు ముందులాగా ఊహించుకోవద్దు. మామూలుగా మనం బ్లాంక్ మైండ్ తోటి వస్తే పర్లేదు, ఈ సినిమా బాగుంది అనిపిస్తుంది. సింబు, త్రిష అండ్ నాజర్ గారు అసలు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి మనం ఎవరైనా సరిపోం. పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఎట్ పీక్స్, బట్ స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ద పీక్. ఆ స్టోరీ ఆ పీక్ని తగలట్లేదు, బాగా లాగారు కాబట్టే మణిరత్నం గారి ఫిలింలో లాగినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, అరే మణిరత్నం గారు ఎక్కడో ఉంటుంది అని. అది ఎక్కడా కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ మటుకు ఎందుకు పెట్టారు అనేది ఒక డౌట్ వచ్చే క్యారెక్టర్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్. కమల్ హాసన్ గారు కూడా ఎందుకు ఈ టైప్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు అనేది అర్థం కాదు. త్రిష గారి క్యారెక్టర్ ఎలా ఉంది? త్రిష గారి క్యారెక్టరు ఆమెను ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఇప్పుడు త్రిష బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగుంటుంది, సాంగ్స్ అవి బాగుంటాయి, కానీ మధ్యలో వస్తుంది, మధ్యలో పోద్ది. అసలు ఆమె క్యారెక్టర్ ఎందుకు, ఆమెను ఎందుకు పెట్టారు, ఆమె వల్ల ఇంపార్టెన్స్ ఏంది, ఒక హీరోయిన్ కావాలని పెట్టారా, లేకపోతే సాంగ్ కోసం అని పెట్టారా, ఏమీ అర్థం కాని పరిస్థితులు. త్రిష క్యారెక్టర్ అంతా మంచిగా ఏమనిపించలేదు. సింబు అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, ఫైట్లు అదిరిపోయినాయి. కొన్ని సీన్స్ అసలు మన తెలుగులో ఇట్లాంటి న్యాచురల్ సీన్స్ వస్తాయనిపించింది.